దానికి వచ్చినందుకు సార్, ఇది ప్రత్యేకంగా అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే నన్ను సెంచరీ క్లబ్ యాజమాన్యం థ్రెటన్ చేస్తుంది సార్. ఇది కోర్టులో ఉంది, సబ్జుడిస్. నేను అందుకని 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను ఎక్కడ బయట మాట్లాడకుండా అంత ఉంటే నన్ను నీ బాడీ నువ్వు కేసు విత్డ్రా అవ్వకపోతే బాడీ సముద్రంలో తేలుతుంది అని బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులకు భయపడి నేను ఇది పబ్లిక్ చేయడం కోసం ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను సార్. అక్కడ చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కోర్టులో ఉన్నాయి ఆల్రెడీ. అయినా కూడా ఇప్పుడు అసలు ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే నన్ను బెదిరిస్తున్నారని చెప్పడానికి పెడుతున్నాను సార్. క్లబ్కి అమెండ్మెంట్స్ లేవు. 1985 నుంచి 2024లో మేము ఆర్టీఐ తీసుకున్నాం. దీని ప్రకారం అసలు అమెండ్మెంట్స్ లేవు. అమెండ్మెంట్స్ లేకుండా క్లబ్ నడవకూడదు సార్. అసలు యాజ్ పర్ బైలాస్ యాక్ట్, యాజ్ పర్ సొసైటీస్ యాక్ట్ అది నడుస్తుంది. నెక్స్ట్ కంప్లైంట్స్ ఇచ్చాం సార్. ఇగో ఇది సిపి గారికి ఇచ్చిన కంప్లైంట్, ఇది కలెక్టర్ గారికి ఇచ్చిన కంప్లైంట్. ఈ కంప్లైంట్స్ అన్నీ ఆన్లైన్ ఇచ్చాం సార్. సిపి గారికి, కలెక్టర్ గారికి ఇచ్చాం. మారాణిపేట పోలీస్ స్టేషన్కి వెళ్తే సస్పెండ్ అయినోడివి నీ కంప్లైంట్ తీసుకోమన్నారు సార్. 24 నుంచి వాళ్ళు ఏమీ కంప్లైంట్స్ తీసుకోలేదు. వాళ్ళు క్లబ్లో ప్యాకాట ఆడుతున్నాము అంటానికి ప్రూఫ్ సార్. కార్డ్ రూల్స్, ఇండోర్ గేమ్స్ అని రాసి, కార్డ్స్ అని రాసి రూల్స్ రాస్తారు. ఇందులో డబ్బులు తీసుకోకపోతే 51 పాయింట్, ఇందులో డబ్బులు తీసుకోకపోతే ప్యాకాట్ ఆడనేమో, అమౌంట్ కట్టి టోకెన్స్ తీసుకోవాలి, టోకెన్స్ పెట్టి ఆడుతున్నాం అంటారు. కానీ అమౌంట్ కట్టి టోకెన్ తీసుకున్నాము అంటే అది అమౌంట్ పెట్టి ఆడుతున్నట్టే. దీని మీద 1,85,00,000 రూపాయలు ఇన్కమ్ చూపించేస్తారు క్లబ్కి. ఇయర్ 24-25కి 1,85,00,000 రూపాయలు ఇన్కమ్ చూపించి ఆ ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. ఎవ్రీథింగ్ ఒకే దాని మీద. నెక్స్ట్ క్యాష్ రిసీట్స్ ఇవ్వడు సార్. ఇవన్నీ క్యాష్ రిసీట్స్. 2 లక్షలు ఇవ్వచ్చు, ఎంతైనా క్యాష్ ఇవ్వచ్చు. అసలు క్యాష్ తీసుకెళ్ళి ఇస్తే 2 లక్షలు 5 లక్షలు ఎంతైనా క్యాష్ తీసుకుంటారు. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీ కాదో కూడా చూడరు. ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీ కానోళ్ళు కూడా వచ్చి ప్యాకెట్ ఆడుకోవచ్చు. పాన్ నెంబర్ తీసుకోరు, వాళ్ళ ఇది తీసుకోరు. ఒకే సెక్షన్లో ఒకే ఐటమ్ మీద ఇంత అమౌంట్ 1,85,00,000 రూపాయలు కలెక్ట్ చేసినట్టు చూపిస్తున్నారు సంవత్సరం. అది కమిషన్ సార్. అంటే టోటల్ టర్న్ ఓవర్ అరౌండ్ అది 5% అయితే నాట్ లెస్ దెన్ 40 కోట్ల దగ్గర, అరౌండ్ 35 to 40 crores టర్న్ ఓవర్ అవుతుంది ప్యాకాట్ మీద. ఇవన్నీ సార్. ఇది సిపి గారికి ఇచ్చిన కంప్లైంట్. ఆర్టీఐ ఇయర్ అక్కడ 50 మంది ఎంప్లాయీస్ ఉంటారు సార్. 50 మంది ఎంప్లాయీస్లో డిసెంబర్ 24 డిసెంబర్లో శాలరీస్ 14,000 రాసి చూపించారు సార్ ఇందులో. అంటే అమౌంట్ అడ్జస్ట్మెంట్స్ ఎలా అవుతున్నాయో చూడండి. టోటల్ అమౌంట్స్ అంతా అడ్జస్ట్ చేసేస్తారు. 14,000 రూపాయలు టోటల్ 50 మంది శాలరీ. దాని మీద ఈపీఎఫ్ 43,671 రూపాయలు కట్టారు. ఈపీఎఫ్ 43,671 రూపాయలు కడితే ఓన్లీ ఇది ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి సార్ ఇక్కడ. ఈపీఎఫ్ కంటే శాలరీస్ తక్కువ. అది ఆడిటర్స్ అది పట్టించుకోరు, ఎవరు ఇది చేయరు. ఇది సార్, ఇది దీని గురించి అందరూ మీరు పట్టించుకొని కొంచెం ఎలా అయినా సరే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ఏమైనా చేయించి దీని మీద క్లియర్గా క్లారిఫికేషన్ ఇప్పిస్తారని చెప్పి ఆశ మీద నేను ఇది ట్రై చేస్తున్నాను సార్. నేను సింగిల్గా ఫైట్ చేయలేక, నాకు పోలీస్ స్టేషన్స్కి వెళ్తే కేసులు తీసుకోక ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల నేను మీ ఇద్దరికి రావాల్సి వచ్చింది సార్. ఇవాళ అక్కడ చిన్న గ్యాంబ్లింగ్ మాఫియా రన్ అవుతుంది సార్. గ్యాంబ్లర్స్ అందరూ అక్కడ ఉండి వాళ్ళు మనుషుల్ని ఏదైనా చేయగలరు. మాఫియా అంటే అది 2 మర్డర్లో ఒక మహాభాగం అయితేనే మాఫియా అయినట్టు కాదు సార్. ముందు ఆపటమే ఇది కదా. అక్కడ క్యాష్ అరౌండ్ కోట్ల రూపాయలు క్యాష్ టర్న్ ఓవర్ అవుతుంది సార్. ఇది అది చెప్దామని ప్రెస్ మీట్ పెట్టాను సార్ ఈరోజు. సెంచరీ క్లబ్ డోనర్ బాలసూరి ప్రసాదరావు గారని ఆయన డొనేషన్ ఇచ్చిన క్లబ్ సార్ అది. ఈ క్లబ్లో స్పోర్ట్స్, లిటరరీ అండ్ సోషల్ యాక్టివిటీస్ కోసం పెట్టిన క్లబ్. 1985 నుంచి ఇవాటి వరకు నాట్ ఈవెన్ సింగిల్ అమెండ్మెంట్ చేయకుండా ఉన్నది అని చెప్పి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆర్టీఐ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసాము, పోలీస్ సిపి గారికి కంప్లైంట్ చేసాము ఆన్లైన్లో. నో బడీ ఈజ్ రెస్పాండింగ్. కోర్టులో ఉంది ఆల్రెడీ.
నేను ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం నన్ను బెదిరిస్తున్నారనే ఒకే ఒక కారణంతో ఇది పెట్టడానికి వస్తున్నాం సార్. లాస్ట్ టైం ఇద్దరు ఇచ్చారు. నేను మెంబర్ని సార్, ఆమె మెంబర్ దేర్. నన్ను సస్పెండ్ చేశారు ఈ పాయింట్స్ అన్నీ అడుగుతున్నానని. 2019లో నన్ను ఒకసారి సస్పెండ్ చేశారు. చేస్తే నేను కోర్టులో కేసు ఉంటుండగా 23 వరకు ప్యాకాట్ ఆడలేదని చెప్పి నేనే విత్డ్రా అయ్యాను సార్ కేసు. మళ్ళీ 23 నుంచి మళ్ళీ నేను విత్డ్రా అయిన తర్వాత మళ్ళీ ప్యాకాట్ను స్టార్ట్ చేశారు. ఆడుతున్నారు కదా అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ చేస్తే నన్ను మళ్ళీ సస్పెండ్ చేశారు. నన్ను ఒక్కనే కదా, నాతో పాటు రమణ అని ఒక అతను సస్పెండ్ చేశారు. అతను రావడానికి భయపడుతున్నాడు సార్ ప్రెస్ మీట్ అంటే. ప్రెస్ మీట్కి కూడా అంటే ఇప్పుడు అతను ఫేస్ చూస్తే తర్వాత రోడ్డు మీద ఎవరైనా ఆపి కొడతారు, వాళ్ళు వెళ్తే కొడతామని బెదిరిస్తున్నారని చెప్పి అతను రాలా ప్రెస్ మీట్కి. ఇంత ఘోరంగా మాఫియాగా రన్ అవుతుంది. 1,85,00,000 రూపాయలు ఇన్కమ్ చూపించారు సార్ ప్యాకాట్ మీద. దట్స్ ద సినారియో దేర్. ఒక సంవత్సరానికి ఎంత ఇన్కమ్ ఉంటుందని? ప్యాకాట్ మీద ఇన్కమ్ 1,85,00,000 సార్. అంటే అది కమిషన్ సార్, అది జస్ట్ 5% ఆఫ్ ది టోటల్ రెవెన్యూ. ఇట్ మీన్స్ నాట్ లెస్ దాన్ 40 crores టోటల్ టర్న్ ఓవర్. దాని మీద జిఎస్టీ కడుతున్నారు. 1,85,00,000 మీద జిఎస్టీ కడుతున్నారు. ఏ రేషియోలో కడుతున్నారు తెలియదు. ఒకసారి 12% కడతారు, ఒకసారి 18% కడతారు. ఇప్పుడు అది ఎంత పర్సెంట్ కడుతున్నారో ఇయర్ చూడాలి, ఇయర్ అకౌంట్స్లో కూడా చూడాలి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు కడతారు, లేనప్పుడు లేదు. అది అంతా ఆడిటర్స్ మేనేజ్మెంటో ఏంటో తెలియదు. అది చెప్తున్నా కదా సార్, ఒక నెలలో డిసెంబర్లో 14,000 మాత్రమే ఎంప్లాయీస్ శాలరీస్. అంటే అమౌంట్స్ అన్నీ అడ్జస్ట్ చేసేస్తారు ఎక్కడికక్కడ. మనం అమౌంట్ ఇచ్చి అమౌంట్ టోటల్ ఎన్ఫోర్స్మెంట్ అంతా చేస్తున్నారు సార్ అక్కడ. డిస్ట్రిక్ట్ తీసుకెళ్తారని ప్రెస్ మీట్ సార్. 1,200 నుంచి 1,300 మంది మెంబర్లు ఉంటారు సార్. 1,200 నుంచి 1,300 వరకు మెంబర్లు ఉంటారు. మెంబర్లు ఇది అసలు సోషల్ లిటరేచర్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కోసం పెట్టింది. టెన్నిస్ కోర్ట్లో కార్లు పెడతారు సార్. అది ఎవరిని అడిగినా కూడా అసలు అక్కడ ఊరికే అవన్నీ జస్ట్ లైసెన్స్ కోసం చూపిస్తున్న యాక్టివిటీస్. చాలా యాక్టివిటీస్ పేరుకి ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు ఇయర్కి ఒకసారి. ఇవన్నీ ఏంటంటే జస్ట్ పేపర్లో వాటిల్లో రావడానికి, ఇక్కడంతా సవ్యంగా జరుగుతుందని చెప్పడానికి. కానీ లోపల మెంబర్ కానీ లోపలికి రావడానికి లేదు. లోపల మొత్తం కంప్లీట్గా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి సార్. మెంబర్స్ ఆడతారు, గెస్ట్లు వచ్చి ఆడతారు సార్. మెంబర్ గెస్ట్ అని ఎవరైనా వచ్చి ఆడచ్చు, ఎనీవన్ కెన్ ప్లే. కాకపోతే మెంబర్ ఎవరో ఒకరు సంతకం పెడితేనే, అంటే బయటికి ఇన్ఫర్మేషన్ వెళ్ళకూడదు కదా సార్. దట్స్ ద రీజన్. మెంబర్షిప్ డిపాజిట్ అంటే అది కమిటీ డిసైడ్ అంటే అమెండ్మెంట్స్ లేవు సార్. కానీ 4 లక్షలకి మెంబర్షిప్ ఇస్తారు, 2 లక్షలకి ఇస్తారు. సర్వీస్ మెంబర్షిప్ అని 27,000కి ఇస్తారు. అది వాళ్ళ ఇష్టం, అక్కడ మేనేజ్మెంట్ ఇష్టం. 5 లక్షలకి ఇస్తారు, 5 లక్షలు మెంబర్షిప్ సార్. కానీ ఎప్పుడైనా ఎవరికైనా నాకు తెలిసిన కమిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేట్ తగ్గిస్తారు. ఇట్స్ ఫిక్స్డ్ రేట్ అని ఏం లేదు, వాళ్ళ ఇష్టం. అది ఉన్నాయి సార్. ఇది కూడా సార్ కార్డ్స్ ఇన్కమ్. ఇదిగో కార్డ్స్ ఇన్కమ్ 1,85,00,000 సార్. ఇదిగోండి కార్డ్స్ ఇన్కమ్ 1,85,00,000. ఇక్కడ క్లియర్గా కార్డ్స్ ఇన్కమ్ 1,85,000 అని రాశారు సార్. 8 లక్షల రూపాయలు 87,000 పెట్టి ప్యాకలు కొని 1,85,00,000 ఇన్కమ్ వస్తుందని రాస్తున్నారు సార్. అంటే ఎంత పర్సంటేజో చూడండి సార్. అది జస్ట్ కమిషన్ ఓన్లీ. వీళ్ళందరూ బ్యాంకర్కి డబ్బులు ఇస్తారు, బ్యాంకర్ టోకెన్స్ ఇస్తాడు. టోకెన్స్ తోటే ఆడుతున్నాం అంటారు. ఏమనంటే టోకెన్స్తో ఆడినా కూడా టోకెన్ క్యాష్ పెట్టి కొనుక్కొని ఆడుతున్నారు సార్. అంటే క్యాష్ పెట్టి ఆడుతున్నట్టే. క్యాష్ పెట్టి యాజ్ పర్ గ్యాంబ్లింగ్ యాక్ట్ క్యాష్ పెట్టి ప్యాకెట్ ఆడకూడదు. అందుకని టోకెన్స్ పెడతారు. ఆ టోకెన్స్ ఎలా అంటే క్యాష్ ఇస్తారు, క్యాష్ ఇచ్చి టోకెన్ తీసుకుంటారు. అంటే టోకెన్కి ఒక వాల్యూ ఇస్తున్నారు, ఇచ్చి ఆ వాల్యూ పెట్టి ఆడుతున్నారు. 1,000 రూపాయల పాయింట్ అంటే 1,000 రూపాయలు పెట్టి ఆడుతున్నారు. టోకెన్ పెడుతున్నారు. టోకెన్ పెడుతున్నాం కదా మమ్మల్ని ఎవరు పట్టుకుంటారంటారు. అసలు ఎవ్రీబడి నోస్ సార్. ఇది ఇండియా, ఇది వైజాగ్లో సెంచరీ క్లబ్లో ప్యాకెట్ అవుతుంది అని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఎవరికి తెలియకుండా అయితే ఏం లేదు సార్. ఇది ఎవ్రీబడి నోస్ ఇది సార్. జాయింట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం, 24లో ఇచ్చాం. ప్రెస్ మీట్ 24లో కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాం. దానికి కౌంటర్ ప్రెస్ మీట్ వాళ్ళు కూడా పెట్టారు. పెట్టి రెన్యూవల్ 2 daysలో అయిపోతుందని చెప్పారు. ఇవాళ వరకు రెన్యూవల్ అవ్వలేదండి. దానికి బైలాస్ లేవు, క్లబ్కి బైలా రిజిస్టర్ అవ్వలేదు. నేను ఒక్కడనే ఎందుకు ఫైట్ చేస్తున్నాను అంటే నేను టెన్నిస్ ఆడతానండి, ఆమె టీ టోటలర్. నేను గ్యాంబ్లింగ్ ఆడను, సిగరెట్ కాల్చను, ఏం చేయను. కానీ నాలాంటి కూడా అడగకపోతే తప్పు ఎందుకు చేయము, తప్పు కదా అని చేయము. తప్పు పని చేస్తున్నాడిని అడగటం కోసం అడిగితే థ్రెటన్ చేస్తారు. మా టెన్నిస్ కోర్టులో కార్లు పెడతారు, అది అడిగితే థ్రెటన్ చేస్తారు.
అసలు నోటీస్ లేకుండా సస్పెండ్ చేస్తారు. అవన్నీ కోర్టులో ఉన్నాయి. అది నేను అదంతా సబ్జుడిష్ ఉంది కాబట్టి అది అంతా కోర్ట్ ఇష్యూ మాట్లాడలేదు. నన్ను థ్రెటన్ చేస్తున్నారన్నదే ఇంత ఎక్కువ స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే అది ఒకటే నాకు ఇప్పుడు అసలు ఇమీడియట్ ప్రొటెక్షన్ కావాలి. దానికోసం చెప్తున్నా. కంప్లైంట్ తీసుకోవట్లేదు. స్టేషన్కి వెళ్తే మహారాణిపేట పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకోలేదు. అప్పుడు 24లో మేము కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోతే ఆన్లైన్లో కంప్లైంట్ పెట్టాల్సి వచ్చింది. వాట్సాప్లో పెట్టాం కంప్లైంట్ సిపి గారికి అండ్ మెయిల్లో పెట్టాల్సి వచ్చింది. దానికోసమని ఇప్పుడు ఈ మీట్ పెడుతున్నాం మేడం. ఎవ్రీ ఉండడం ఏంటి సార్, ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఈజ్ రైట్ హ్యాండ్. ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ గారు సురేష్ బాబు గారు, ఆయన ఇదిగోటి సార్ సురేష్ బాబు గారు, ఈయన సురేష్ బాబు గారు, ఈయన విష్ణుకుమార్ రాజు గారు ఎక్కడుంటే అక్కడ ఉంటారు. విష్ణుకుమార్ రాజు గారు రైట్ హ్యాండ్, ఆయన ప్రెసిడెంట్. ఇలా రాజకీయ నాయకులు అండలదండలతో నడుస్తున్నాయనే నేను అనుకుంటున్నాను సార్. అంటే అది ఎంతవరకు అంటే దానికి ప్రూఫ్స్ నేను ప్రూవ్ చేయలేకపోవచ్చు, కానీ ఇంత డబ్బులు జరుగుతుంది విశాఖపట్నంలో పేకాట ఆడుతుండి వాళ్ళు మెంబర్లు రాజకీయ నాయకులు మెంబర్లు అయ్యి ఉండి కూడా ఇది పట్టించుకోవట్లేదు, వాళ్ళకి తెలియదు అనడానికి లేదు కదా సార్. ఆయన బీజేపీ నాయకుడు అండి సురేష్ బాబు, బీజేపీ నాయకుడు. ఆయన బీజేపీ నాయకుడు. అది నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం సార్. అది కాదు, ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ గారి నియోజకవర్గం సార్. 1 టౌన్ ఏరియా. ఇది కూడా సార్ ఆయన ఫోటోలు ఎక్కడ ఈయన ఎక్కడుంటే అక్కడ ఉంటారు సార్. ఆయన పక్కన ఆయన ఉంటారు సురేష్ బాబు గారు. ఇది వీళ్ళందరూ అండదండలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరూ అండదండలు ఉండడంతో ఇది ఎవరు అసలు అడగలేకపోతున్నారు సార్. మామూలు కామన్ మ్యాన్ ఏమడుగుతారు సార్, రిజిస్ట్రేషన్స్ చూడండి సార్. ఇది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ రిజిస్ట్రేషన్స్, ఎవ్రీ ఇయర్ కమిటీ రెన్యువల్ చేయాలి. 1967 తర్వాత 2006 వరకు సింగిల్ రిజిస్ట్రేషన్ సార్. 97 నుంచి 2006 దాకా రిజిస్ట్రేషన్ లేకుండా క్లబ్ రన్ అయింది. అసలు రిజిస్ట్రేషన్ లేదు. క్లబ్లోని బార్కి లైసెన్స్ ఎలా ఇస్తారు? అసలు రిజిస్ట్రేషన్ లేని బార్కి ఎవడైనా లిక్కర్ అమ్మితే ఊరుకుంటారండి? సారీ, అసలు ఈ 5 సంవత్సరాలు 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఎవరు అసలు మినిమం కూడా రిజిస్ట్రేషన్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు, ఇక్కడ 30 ఏళ్ళు అండి. 37 ఇయర్స్ రిజిస్ట్రేషన్ లేదు క్లబ్కి. రిజిస్ట్రేషన్ లేకుండా లిక్కర్ అమ్ముతారు, పేకాట ఆడతారు. అసలు క్లబ్ నడవటానికే లేదు రిజిస్ట్రేషన్ లేకపోతే. 5 ఇయర్స్ రిజిస్ట్రేషన్ లేకపోతే కొత్త క్లబ్ రిజిస్ట్రేషన్ చేయాలి సార్ యాజ్ పర్ సొసైటీస్ యాక్ట్. వీళ్ళకి ఆ యాక్ట్ ఏం పనిచేయదు. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారిని అడిగితే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు ఏమన్నారంటే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సాటిస్ఫై అయితే ఏదైనా చేయొచ్చు. అంటే సాటిస్ఫై అవ్వడం అంటే ఏంటి? క్యాషా కైండా ఏంటి సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి? వీళ్ళు ఇన్ని సంవత్సరాలు అకౌంట్స్ చూపించారా? పాత అకౌంట్స్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవా? దీన్ని ఎవరు అడుగుతారు? అది మేము అడిగితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సార్. ఆర్టీఐలో అడిగితే రెన్యువల్ లేదని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బైలా ఏది రెన్యువల్ అవ్వలేదు అనే ఇన్ఫర్మేషన్ ఒకటి ఇచ్చారు. ఇది కూడా సార్, ఇది బైలా లేదు అని ఇచ్చిన ఇన్ఫర్మేషన్. బైలా లేదు, బైలా రిజిస్టర్డ్ కాదు. 1985 నుంచి ఇది సిస్టంలో దొరికింది. 85 ముందుది సిస్టంలో లేక ఇవ్వలేదు. 85 నుంచి అసలు రిజిస్ట్రేషనే లేదని ఇచ్చారు. బైలా లేదు, రూల్స్ లేవు, అకౌంట్స్ లేవు, ఏదీ లేకుండా అసలు ఇది ఎలా నడుస్తుంది క్లబ్? 1200 నుంచి 1300 మంది మధ్యలో ఉంటారు మేడం. 1200 నుంచి 1300 మంది ఉంటారు. అవును సార్. ఇది కూడా సార్, ఇది బైలా, వాళ్ళు రాసుకున్న బైలా. కాదు చెప్తున్నాను వినండి సార్. ఈ బైలాలో పాయింట్ 27-20 చూడండి, అమౌంట్ కట్టి కాయిన్ తీసుకోవాలి. దట్స్ వాట్ దే మెన్షన్. అమౌంట్ కట్టి కాయిన్ తీసుకుంటే అది అమౌంట్కి తీసుకున్నట్టే. ఇప్పుడు మీ దగ్గర నేను ఒక వస్తువు కొనుక్కొని ఆ వస్తువుకి నేను ఆడుతున్నాను అనుకోండి సార్, ఆ వస్తువుకి ఆ వాల్యూ ఉన్నట్టు. బంగారం నేను ఇప్పుడు అమౌంట్ పెట్టట్లేదు, బంగారం కాయిన్ పెడుతున్నాను. బంగారం కాయిన్కి ఒక వాల్యూ ఉంటుంది కదా, అలాగే క్లబ్ బోర్డు ఒక వాల్యూ క్రియేట్ చేస్తున్నారు కాయిన్కి. ఆడిట్లో యాక్సెప్టెన్స్ రాదు సార్. ఆడిట్లోని రిక్రియేషన్ అని రాస్తున్నారు సార్. ఇందులో కార్డ్స్ అని ఇందులో ఇయర్ బుక్లో రాశారు సార్. అందులో ఆడిట్కి సబ్మిట్ చేసినప్పుడు రిక్రియేషన్ అని రాస్తున్నారు. ఆడిట్ బోర్డులో రిక్రియేషన్ ఇన్కమ్ అని రాస్తున్నారు. విచ్ రిక్రియేషన్? ఒకే రిక్రియేషన్ మీద 1,85,00,000 వస్తే ట్యాక్స్ ఎంత? బ్లాక్ ఎంత తీసుకోవచ్చు? రోజుకి 2 లక్షల రూపాయలు, 1,80,000 క్యాష్ కడుతున్నారు బ్యాంక్లో. ఏ సోర్సెస్ నుంచి వస్తుంది? అది ఆడిటర్ అడగట్లేదు. ఆడిటర్ తప్పు చేస్తే అది అసలు రైట్ అయిపోదు కదా సార్. ఆడిట్ ఇచ్చింది, ఆడిటర్ కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఆడిటర్ కూడా పనిషబులే.
పోలీస్ కూడా పనిషబులే. ఇప్పుడు వాళ్ళని ఎవరో పనిష్ చేసేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారంటే అది రైట్ అయిపోదు కదా సార్. అదే చెప్తున్నా చూడండి, కాయిన్ తీసుకొని ఆడుతున్నాం, కార్డ్స్ ఆడుతున్నాం, 1,85,00,000 ఇన్కమ్ వచ్చింది. ఎలా వచ్చింది? 1,85,00,000 ఎలా చూపిస్తున్నాం? రిక్రియేషన్లో చూపిస్తున్నాం. వాట్ రిక్రియేషన్? విచ్ రిక్రియేషన్? రిక్రియేషన్ ఏదో చెప్పాలి కదా సార్. ఆడిట్కి ఇచ్చిన దాంట్లో రిక్రియేషనే చెప్తారు వాళ్ళు. సార్ బ్రిడ్జ్ 13 కార్డ్స్ నిషేధం కాదు, వినండి. ఎలాగా? క్యాష్ పెట్టకుండా ఒక క్లోజ్డ్ రూమ్లో ఏసీ ప్రొవైడ్ చేసి క్యాష్ పెట్టి బ్యాంకర్కి క్యాష్ కట్టకపోతే పనిష్మెంట్ ఇస్తాం అని రాసుకొని ఈ బైలా ఎక్కడ రిజిస్టర్ అవసరం. ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదు బైలా? 1985 నుంచి రిజిస్ట్రేషన్ ఎందుకు అవ్వలేదు? రెన్యువల్ ఎందుకు అవ్వలేదు? ఈ బైలా రాయడం వల్ల. అంటే ఈ బైలా తప్పు. బైలా రెన్యువల్ అవ్వలేదు కదా. అసలు క్లబ్ నడవచ్చా? బైలా లేదు, రిజిస్ట్రేషన్ లేదు, క్లబ్ నడవచ్చా? 4లో ఒక బైలా ఉంది సార్. ఆ బైలాలో ప్యాకాట్ లేదు. ఆ బైలాలో కార్డ్స్ రూల్స్ లేవు, పనిష్మెంట్స్ లేవు, బార్ లేదు. లేదు. ఎప్పుడు జరిగింది? ఏది జరగలేదు. ఇది వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళు రాసుకొని వాళ్ళు బుక్లో వాళ్ళ ఆఫీస్లో పెట్టుకున్నారు. అవదు, చెల్లదు. పట్టుకోవాలి. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ పట్టుకోరు. ఎందుకు పట్టుకోరో తెలియట్లేదు. రాజకీయ నాయకులు ఉన్నారా? పెద్ద సోర్సెస్ ఉన్నాయా? అసలు లేదు. రిజిస్ట్రేషన్ అవ్వలేదని ఇచ్చాడు చూడండి. దెర్ ఈజ్ నో అమెండ్మెంట్స్ రిజిస్టర్డ్. దట్స్ వాట్ హీ సెడ్. డిస్ట్రిక్ట్ బైలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, రెన్యువల్స్, ప్రాపర్ రెన్యువల్స్ ఉండాలి. ఈ ఇయర్ నేను ప్రెసిడెంట్, నెక్స్ట్ ఇయర్ మీరు ప్రెసిడెంట్ అయ్యారు. మీరు ప్రెసిడెంట్ అయ్యారు అన్నది పట్టుకెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో ఇవ్వాలి. ఇస్తే అది రెన్యువల్ చేయాలి ఎవ్రీ ఇయర్. రెన్యువల్ చేయకపోతే మీరు అసలు బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేయడానికే పనికిరారు. ఇయర్ కాదు సార్, ఇది బార్ పాలసీలో అది కాదు సార్. చేయాల్సిందే. వస్తుంది. రెన్యువల్ చేస్తున్నారు. బార్ లైసెన్స్ రెన్యువల్ 7 లక్షలు కట్టి రెన్యువల్ చేసేస్తారు. అమెండ్మెంట్స్ లేకుండా ఎలా రెన్యువల్ చేస్తున్నారు? సార్ అదే నేను అడగమంటున్నాను సార్. వాళ్ళు అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసిన ఆధారాలు ఏంటి? ఎలా ఇచ్చారు? ఇవ్వకూడదు. ఇది లేకుండా ఇవ్వకూడదు అన్నది రూల్ ఉంది. మీకు రూల్ కావాలంటే ఇస్తా. అది డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఇచ్చిన రూల్. అంతే. బెల్ట్ షాప్ కూడా కాదు, బెల్ట్ షాప్ కంటే ఘోరం సార్. ఇది చూడండి సార్, ఇది ఆయనకి ఇవ్వండి సార్. రూల్స్ ఇవి రూల్స్ అండి. దీస్ ఆర్ ద రూల్స్. ఇవేవి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో తీసుకున్న రూల్స్. 1934 యాక్ట్ రిజిస్టర్ అయితే ఏంటి ఉంటాయా, పనిచేస్తాయా, పనిచేయవు. క్లబ్ ఉండడానికి లేదు, లీగల్ శాంటిటీ లేదు. ఇవన్నీ వాళ్ళు ఇచ్చింది. లీగల్ శాంటిటీ లేదు. దట్స్ వాట్ ఇన్ దిస్ రూల్ సెట్. ఇక చూడండి, లీగల్ శాంటిటీ లేదు. అసలు వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయడానికి లేదు. 2 అకౌంట్స్ ఓపెన్ చేశారు లాస్ట్ ఇయర్. దే డోంట్ హ్యావ్ రైట్ టు ఓపెన్ అన్ అకౌంట్. చేస్తే అది ఇల్లీగల్. బ్యాంకర్ ఓపెన్ చేయకూడదు. 4 కోట్లు ఇస్తామంటారని ఓపెన్ చేసేస్తారు వాళ్ళు అసలు ఏ ఆధారాలు తీసుకోండి. బ్యాంకర్ అకౌంట్ ఎలా ఇస్తున్నాడు? ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇస్తున్నాడు? ఎవరున్నారు పెద్దోళ్ళు ఎవరున్నారు అనేది మనకు తెలియకపోవడం ప్రాబ్లం సార్. రైటే మీరు అడిగింది 100% కరెక్ట్ క్వశ్చన్. జరగకూడదు కాదు సార్. 6 సంవత్సరాలు ఇగో మీకు చూపిస్తాను చూడండి పనిగో. ఇప్పుడు ఇది రిజిస్ట్రేషను 6 years రిజిస్ట్రేషన్ లేదు క్లబ్కి. లేకుండా ఈ 6 years అకౌంట్స్ ఎవరు రన్ చేశారు? ఇది ఇప్పుడు ఇది క్లబ్ రిసీట్. ఇది మీరు ఇది ఎంక్వైరీ చేయండి. 5 లక్షల రూపాయలు క్యాష్ ఎలా తీసుకున్నారు? అసలు ఎక్కడైనా ఉందా? 5 lakhs మీరు క్యాష్ పట్టుకెళ్ళి కట్టపట్టుకెళ్ళి 4,75,000 రిసీట్, సింగిల్ రిసీట్ ఎవరైనా తీసుకుంటారా?